శ్రీ గురుభ్యో నమః. బీఆర్కే న్యూస్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభోదయము. ఈ వారము వార ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. మేషరాశి వాళ్లకు తీసుకున్నట్టయితే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ వారం ఈ ప్రకారంగా ఉండే అవకాశం ఉన్నది. ఈ యొక్క రాశి వాళ్లకు ముఖ్యంగా సూర్యుడు అష్టమంలోకి రావడం వలన మరియు అనేకమైనటువంటి చేయకూడనటువంటి తప్పులు మీరు చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. చెడు నిర్ణయాలు తీసుకుంటారు మరియు ఇతరుల యొక్క మాటలకు విలువ ఇస్తే దానివల్ల మీకు దుష్పరిణామాలు కలిగే అవకాశం ఈ వారం మీకు గోచరిస్తూ ఉన్నది. మరియు చాలా కష్ట నష్టాలకు కూడా గురయ్యే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మరియు ప్రయాణాలలో అనేకటువంటి ఇబ్బందులు కానీ అనేకమైనటువంటి సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది. లేదా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం కూడా ఈ వారం మీకు కనిపిస్తూ ఉన్నది. మరియు పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. మరియు కొంత అనుకూలత కూడా మీకు కనిపిస్తూ ఉంది. ఈ వారంలో కొంచెం ఆనందంగా గడుపుతారు, ఉల్లాసంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు మరియు బంధుమిత్రులతో ఆనందంగా ఉల్లాసంగా గడిపే అవకాశం ఉన్నది. మరియు డబ్బును కూడా వృధా ఖర్చు చేసే అవకాశం కూడా ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నది. మరియు ధన సహాయం కూడా మీకు పెరుగుతుంది. ఎంత ఖర్చు పెట్టుకుంటారో అంత ధనం అనేది మీకు వచ్చే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నది. మరియు కుటుంబ సభ్యులతో కూడా చాలా సంతోషంగా గడుపుతారు. బంధుమిత్రుల యొక్క మరియు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందే అవకాశం కనిపిస్తుంది ఈ వారంలో. మరియు భూములు కానీ లేదా కొత్త ఇళ్ళు కానీ కొనే విషయంలో ఈ వారం నిర్ణయం తీసుకుంటే మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కూడా మంచి సయోధ్య కలిగే అవకాశం ఉంది. మరియు కొంత వృధా ఖర్చులు ఉన్నా సరే ఖర్చుకు సరిపడేటువంటి ధనం కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. ఆ ఖర్చులు కూడా మీరు కొంత జాగ్రత్త వహించి ఏది చెయ్యాలి, దేనికి ఖర్చు పెడితే మనకు ఫ్యూచర్లో చాలా మంచిగా ఉంటుంది అనే విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకొని చేస్తే చాలా మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మరియు వ్యాపారాల్లో కూడా మంచి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. వివాహ ప్రయత్నాలు ఏవైనా చేస్తే అవి ఫలవంతమయ్యే అవకాశం కూడా ఈ వారం మీకు కనిపిస్తూ ఉంది, ముఖ్యంగా మేషరాశి వాళ్లకు. మరియు పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా అందే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో కూడా పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించడమే కాకుండా మీకు ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం మేషరాశి వాళ్లకు చాలా గొప్పగా ఉంది యోగము. మరియు ఖర్చులు కొంచెం అధికమవుతాయి. మరియు వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి కూడా మీకు ఈ వారం మీకు కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉంటేనే మంచిది. శారీరకంగా కొంత అలసటకు గురయ్యే అవకాశం ఉంది. మరియు మీ యొక్క శక్తి, మీ యొక్క తెలివితేటలతో మంచి పనులన్నీ కూడా నిర్విఘ్నంగా ఈ వారం పూర్తి చేస్తారు. ఇంకా ఏవైనా సమస్యలు వచ్చినట్టయితే ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఉన్నది. మీ అదృష్ట సంఖ్య 1. తదుపరి వృషభ రాశి వాళ్లకు. వృషభ రాశి యొక్క నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు రోహిణీ నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం యొక్క 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ ప్రకారంగా ఉండే అవకాశం ఉన్నది. ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం వృషభ రాశి వాళ్లకు ఈ వారమంతా కూడా సాధారణమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. మరియు మీకు కుజబలము ఉంది మరియు చంద్రుని యొక్క బలం కూడా ఈ వారం మీకు గోచరిస్తూ ఉంది. శుక్ర బలం ఉంది మరియు రాహువు కూడా మీకు అనుకూలిస్తున్నాడు. అంటే ఈ యొక్క పంచ గ్రహాలు కూడా మీకు బలంగా ఉన్నాయి ఈ వారమంతా. దానివలన కొంత చాలా మంచి జరిగే అవకాశం ఉంది. కానీ ఇందులో కూడా కొంత శని యొక్క మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి కొన్ని. దానివల్ల గత వారం కంటే ఈ వారం రవి అనుకూలంగా ఉన్నాడు. దానివల్ల జీవిత భాగస్వామి విషయంలో, పిల్లల ఆరోగ్య విషయంలో కానీ మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తూ ఉంది. మరియు మిత్రులు మరియు సహోద్యోగులు మరియు బంధువులు అందరూ కూడా మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఉంది. మీ యొక్క
ఏ పని చేసినా సరే నిర్విఘ్నంగా పూర్తి చేసే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వాళ్లకు ఆర్థికంగా కూడా ఎలాంటి లోటు ఉండదు. మీరు ఏ పని చేసినా సరే ఆ పనిలో విజయం సాధిస్తారు ఈ వారమంతా కూడా. మరియు ఈ పనికి ఇంత ధనం అవసరము అని మీరు అనుకుంటే చాలు, ఆ ధనాన్ని ఏ ప్రకారంగానైనా సరే మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ వారంలో. ఉద్యోగాలలో కూడా పై అధికారులందరూ కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీరు ఈ పని చేయగలరు అని అనుకోని మీకు మంచి మంచి గొప్పటువంటి ఇంపార్టెంట్ పనులన్నీ కూడా మీకు అప్పగించే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మరియు ఆర్థికంగా కూడా మంచి ప్రగతి ఉంది. మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈ యొక్క వారంలో. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఈ వారము. ముఖ్యంగా తీసుకుంటే అష్టమంలో శుక్రుడు మరియు రాహు ఈ రెండిద్దరు కూడా అష్టమంలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది, అంటే ఏంది, ధన వ్యయం, ధనం విషయంలో కొంత వ్యయం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బంధుమిత్రులు రావడం కానీ, లేదా అనుకోని అవాంతరాలు రావడం కానీ, కొన్ని చిన్నటువంటి అపవాదులు వచ్చే అవకాశం ఉంది, అవకాశాలు ఉన్నాయి. తోబుట్టువులు మరియు బంధువుల విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. మాట పట్టింపులు అనేవి లేకుండా మంచిగా ఉంటే ఈ యొక్క వారమంతా కూడా మీకు మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడితే మీకు ఏ పని చేసినా సరే అనుకూలతలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మరియు కొన్ని మీరు చేయాల్సినటువంటి పనులు, మీరు అనుకున్నవి, ఇదివరకు అనుకున్నటువంటి పనులు ఈ వారంలో మొదలు పెడితే మీకు మంచిగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో కూడా మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. మరియు ధన సహాయం కూడా బంధుమిత్రులతో మీకు పొందే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. అయినా సరే ఇంకేవైనా సరే మీకు సమస్యలైతే ఉన్నట్టయితే దక్షిణామూర్తి యొక్క పారాయణం చేస్తే మీకు అనుకూలతలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ యొక్క అదృష్ట సంఖ్య వచ్చి 2. తదుపరి మిథున రాశి వాళ్ళు. మిథున రాశి యొక్క నక్షత్రాలు మృగశిర 3, 4 పాదాలు, మరియు ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మరియు పునర్వసు నక్షత్రం యొక్క 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ వారం, మిథున రాశి యొక్క ఈ వారమంతా కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది వీళ్ళకు. ఎందుకంటే శని వక్రగతి కూడా పూర్తయిపోతుంది. ఇన్ని రోజులు మీకు శని పీడించినటువంటి రోజులన్నీ కూడా తీరిపోయి ఇప్పుడు మంచి చేసే అవకాశం, అది పూర్తవుతుంది కాబట్టి ఇంకా మంచి జరిగే అవకాశం మీకు కనిపిస్తుంది ఈ వారమంతా కూడా. రవి కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, మరియు బుధుడు కూడా అనుకూలిస్తున్నాడు. చంద్రుడు కూడా చాలా చల్లగా అనుకూలించేటువంటి సందర్భంలో ఉన్నాయి. మరియు రాహు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే ఏంది, ఈ గ్రహాలన్నీ కూడా శని వక్రగతిని వీయడం కానీ, రవి, బుధ, చంద్రుడు మరియు రాహు వీళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా మంచి గ్రహస్థితిలో ఉన్నారు. కావున ఏదైనా సరే మీరు ఈ పని మేము చెయ్యాలి అని సంకల్పించుకుంటే మాత్రం అది మీరు నిర్విఘ్నంగా ఈ యొక్క వారంలో మీరు పూర్తి చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరియు ఇల్లు విషయంలో కానీ, ఏదైనా కొనడం కానీ, ఏదైనా అమ్మడం కానీ ఈ వారం చేస్తే మీకు మంచి యోగకారకమైనటువంటి ధనం అందే అవకాశం కనిపిస్తూ ఉంది. మరియు ఉద్యోగాలలో కూడా, అంటే ఏంది, మీకు కొత్త ఉద్యోగాలలో పోవాలని కానీ, లేదా ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసినట్టయితే మీకు ఈ వారం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వ్యాపార విషయంలో తీసుకుంటే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, లేదా ఉన్న వ్యాపారాన్ని ఇంకా వేరే వాటిలలో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ వారం చేయండి. మీకు అద్భుతమైనటువంటి లాభాలు కలిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మరియు చాలా అనుకూలమైనటువంటి వారం ఈ వారమంతా కూడా. ఏదైనా సరే పరీక్షలు రాసే వాళ్ళకు మాత్రం మీరు సంకల్పించుకున్నటువంటి ఏ పనైనా సరే ఆ యొక్క ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చదువు విషయంలో కానీ మీరు కంపల్సరీ ఆ గోల్ను రీచ్ అయ్యే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మరియు దైవ అనుకూలతలు కూడా మీకు పెరుగుతాయి. ఏ పని అయినా సరే నిర్విఘ్నంగా ఈ వారంలో మీరు పూర్తి చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరియు అనుకూలతలు కూడా అధికంగా మీకు కనిపిస్తూ ఉన్నాయి. కార్యదక్షతతో ముందుకు వెళ్ళండి. ఏ కార్యమైనా సరే మీకు మంచి లాభసాటిగా అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈ వారంలో. మరియు కుటుంబ పరంగా మంచి
సపోర్ట్ అనేది మీకు లభిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు కూడా ఈ వారంలో మీకు అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా మిథున రాశి వాళ్లకు అనారోగ్య సమస్యలు కూడా ఏం వచ్చే అవకాశం లేదు. మీకు ఆరోగ్య సమస్యలు మంచిగా ఉంటాయి. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ఈ వారమంతా కూడా. మరియు వృధా కాలక్షేపాలు కూడా చేస్తారు ఈ యొక్క వారంలో, కాబట్టి వాటికి దూరంగా ఉంటే మంచిది. కొన్ని రకాలైనటువంటి అపవాదులు వచ్చే అవకాశం ఉంది, కానీ అపవాదులు కూడా ఈ యొక్క రాశి వాళ్ళకి ఈ వారంలో అవన్నీ కూడా తేలిపోయి మీరు మంచివాళ్ళు అనేటువంటి స్థితికి మీరు చేరుకుంటారు. ఈ వారమంతా కూడా మిమ్మల్ని అందరూ కూడా ఇతను మంచివాడు అనేటువంటి ఒక పేరనేది మీకు ఈ యొక్క వారంలో మీకు కనిపిస్తూ ఉంది. అయినా సరే ఏవైనా సరే మీకు గ్రహ దోషాలు ఏవైనా ఉంటే అమ్మవారి యొక్క పూజ చేస్తే మీకు దోషాలు తొలగిపోయే అవకాశం ఉంది. అదృష్ట సంఖ్య 4. తదుపరి కర్కాటక రాశి వాళ్ళకు. కర్కాటక రాశి ఒక నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ యొక్క కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి ప్రకారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉంది ఈ వారమంతా కూడా. మరియు మీ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు, మరియు బుధుడు కూడా అనుకూలించే అవకాశం ఉంది ఈ వారంలో. శని మాత్రం కొంత వక్ర గతిలో ఉన్నాడు. దానివలన శని ప్రతికూలతల వలన మరియు రవి కూడా కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు ఈ వారంలో. శని మరియు రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం లేదు. కావున శరీరంలో కొన్ని క్లేశాలు బాధలు కలిగే అవకాశం ఉంది. కొన్ని రకాలైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఈ వారంలో. మానసిక అశాంతి అనేది కలుగుతుంది. ఆరోగ్యం అంత సహకరించదు ఈ వారమంతా కూడా. ఎంతో బద్ధకంగా మరియు ఈ పని మనం చేయాలా అనేటువంటి ఒక నీరసమైనటువంటి పరిస్థితిలో ఉంటారు ఈ వారమంతా కూడా. మరియు ఏ పని చేసినా సరే ఎంత మనం ముందుకు తీసుకెళ్దాం ఆ పని అయినా సరే అందామన్నా సరే ఆ పని ముందుకు వెళ్ళదు, ఆలస్యం అవుతూ ఉంటుంది. దానివల్ల మనసు ఆవేదన చెందుతుంది మరియు మనసు చికాకుగా ఉండే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మరియు బంధువులు మిత్రులు అందరూ కూడా మీకు సహాయం చేయడానికి కూడా ముందుకు రారు. దానివల్ల కొంత చికాకు అనేది మీకు కలిగే అవకాశం ఉంది. మీరు ఏదైనా సరే ఒంటరిగానే సాధించాల్సిన అవకాశం ఉంది ఈ వారంలో. స్వశక్తిని నమ్ముకోండి, మీ తెలివితేటలు నమ్ముకోండి. దానివల్ల మీకు మంచి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. దేనికి కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ముందడుగు వేస్తే మీరు ఖచ్చితంగా మీ యొక్క పనులనేవి పూర్తి చేస్తారు. కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. బుద్ధి మరియు మనసు బలంగా ఉంటే ఇవన్నీ కూడా దూరం అవుతాయి. కాబట్టి ఆలోచన అనేది తగ్గించుకోండి ఈ వారంలో. మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగినా సరే వాటిని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని మీరు ఎప్పుడు కూడా పొందుతూ ఉంటేనే చాలా మంచి జరిగే అవకాశం ఉంది. పక్కవారి గురించి ఎప్పుడు కూడా ఆలోచించకండి. పక్క వాళ్ళు ఇలా ఉన్నారు కదా, మనం ఇలా ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయాలని మీరు మర్చిపోండి. మీదేంటి, మీరేం చేస్తున్నారు అనేటువంటి విషయాలనే మీరు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. అంటే సొంత నిర్ణయాలు తీసుకోండి. పక్కవారి మీద ఆధారపడమనేది తగ్గించుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా. అయినా సరే ఉద్యోగాలలో కూడా కొంత మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దానివలన మీరు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఒకవేళ అంటే కాలభైరవుడి యొక్క అభిషేకాన్ని చేయిస్తే చాలా మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య 9. సింహరాశి వాళ్ళకు. సింహరాశి యొక్క నక్షత్రాలు మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఈ యొక్క సింహరాశి యొక్క రాశి ఫలం ప్రకారం ఈ వారమంతా కూడా సాధారణమైనటువంటి గ్రహస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. గురువు మరియు వక్రగతిలో శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. గురువు అనేవాడు వక్రగతిలో ఉన్నా సరే కొంత శుభ ఫలితాలనే మీకు ఇస్తున్నాడు. మరియు ఈ యొక్క శుక్రు మరియు బుధుడు ఇద్దరు కూడా 4వ మరియు 5వ ఇంట్లో ఉన్నారు. దానివలన చంద్రుడు కూడా కొంత అనుకూలతలో ఉండడం వలన మీకు సాధారణమైనటువంటి గ్రహస్థితులు కలిగే అవకాశం ఉంది. ఈ వారమంతా కూడా సమస్యలన్నింటినీ కూడా చాకచక్యంగా మంచి తెలివిగా ఈ యొక్క వారమంతా కూడా మీరు పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. మీ అనుభవాల్ని మీ దైవ బలాన్ని నమ్ముకొని మీరు పని చేసినట్టయితే మీరు మంచి మంచి ఫలితాలు ఈ వారంలో మీకు కనిపించే అవకాశం ఉంది.
ఉద్యోగంలో కానీ ఏ పని చేసినా సరే ఎదుగుదల కనిపిస్తూ ఉంటుంది. అంటే కొత్త ఉద్యోగాలు మారడం కానీ, కొత్త ఉద్యోగాలను ఎతుక్కోవడం కానీ, ఉన్న ఉద్యోగంలోనే మంచి ఎదుగుదల ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ వారంలో. వ్యాపారాలలో కూడా మీరు అనుకున్నటువంటి ఫలితాలు ఈ వారంలో మీరు చూస్తారు. వ్యాపారం విషయంలో కూడా ఇతరుల యొక్క ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా 7వ ఇంట్లో శని ఉన్నాడు. దానివల్ల కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. జీవిత భాగస్వామితో కొంత మాట పట్టింపులు లేదా చిన్న చిన్న గొడవలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే కొంత మంచిగా అవకాశం ఉంటుంది. మరియు అష్టమంలో రాహు ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుంది, కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది మీకు. మరియు చంద్రబలం కూడా మీకు పూర్తిగా ఉంది కావున మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరియు ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. ఈ వారమంతా కూడా మానసికమైన సంతృప్తితో కుటుంబంతో కూడా ఆనందంగా గడుపుతారు. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే ఈ వారం సింహరాశి వాళ్లకు తిరుగుండదు. కాబట్టి తీర్థయాత్రలు కానీ ప్రయాణాలు కానీ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ వారమంతా కూడా. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే అవన్నీ కూడా ఈ వారమంతా కూడా సర్దుకుంటాయి. భార్యతో మాట పట్టింపులకు వెళ్ళకండి. దానివల్ల కొంత చికాకులు కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి బంధుమిత్రులు కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ చిన్నటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు తెలివితో ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేస్తే మీరు విజయాన్ని సాధించే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇంకా ఏవైనా సరే మీకు ఇబ్బందులు కలిగినట్టయితే ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం వల్ల కొంత మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది. మీ అదృష్ట సంఖ్య 9. తదుపరి కన్యా రాశి వాళ్ళకు. కన్యా రాశి యొక్క నక్షత్రాలు ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు మరియు హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రం యొక్క 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా మామూలు సాధారణ పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. గ్రహస్థితి ప్రకారం సాధారణంగానే ఉంటుంది. గతం కంటే కొంత అనుకూలమైనటువంటి గ్రహాల సంఖ్య పెరిగినా సరే దానివల్ల 3వ ఇంట్లో రవి వక్రిస్తూ ఉన్నాడు. మరియు 4వ ఇంట్లో శుక్రుడు మాత్రం లాభస్థానంలో ఉన్నాడు. మరియు చంద్రుని యొక్క బలం ఉంది. రాహు కేతువులు కూడా కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. దానివలన గతం కంటే శని బలం కూడా కొంత మంచి ఫలితాలనే ఇస్తూ ఉంది. కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి ఆరోగ్య స్థితిని కలిగిస్తారు. మంచి ఆరోగ్యం అనేది ఈ యొక్క వారంలో మీకు కనిపిస్తూ ఉంది. అనారోగ్య బాధలన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క మంచి ఆరోగ్యమైనటువంటి సూత్రాలు పాటిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రుణ బాధలన్నీ మీరు ఇదివరకు చేసినటువంటి అప్పులు కానీ ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. మరియు ఆ యొక్క రుణ బాధలు తీరిపోయి సంతృప్తికరంగా ఆనందంగా గడుపుతారు. మరియు శత్రువుల బాధలు కూడా తొలగిపోతాయి. మరియు శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. ఆర్థికంగా కూడా పురోగతి కనిపిస్తూ ఉంటుంది. ఈ వారమంతా కూడా ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ప్రతి విషయంలో కూడా మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. పంతంతో మీరు చేస్తాను నేను అనేటువంటి ఒక పంతంతో మీరు ఈ వారమంతా కూడా పనులను కొనసాగిస్తారు. శుభ ఫలితాలు కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా కొంత మార్పులు వచ్చినా సరే ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా ముందుకు వెళ్తే మీ యొక్క వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంతో కూడా సంతోషంగా గడుపుతారు. ఇల్లు కొనాలనుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. ఇల్లు కొనడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు మానసికమైనటువంటి ఆనందము మరియు ఉద్యోగంలో ఎదుగుదల కూడా మీకు ఈ వారం మీకు కనిపిస్తూ ఉంది. ఇంకా ఏవైనా సరే కొంత ఇబ్బందులు కలిగినట్టయితే లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ చేయించుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 6. తదుపరి తులారాశి వాళ్ళకు. తులారాశి యొక్క నక్షత్రాలు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అంత మంచి కాకుండా అంత చెడు కాకుండా 2 బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఈ వారమంతా కూడా పీడించేటువంటి 2 గ్రహాలు కూడా మీకు మార్పు అయిపోయాయి. జన్మ గ్రహమైనటువంటి రవి కానీ మరియు శని కానీ ప్రతికూల ఫలితాలన్నీ కూడా తొలగిపోయాయి. ఈ తులారాశి వాళ్లకు సహాయం చేసేవాళ్ళు పెరుగుతూ ఉంటారు. బాధ పెట్టాలని చూసేవాళ్ళు కూడా అయ్యో వద్దులే అనేటువంటి
అవగాహన అనేది వాళ్ళకు వస్తూ ఉంటుంది. ఆ బాధలన్నీ కూడా మీకు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. గతం కంటే ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నీరసం, నిస్సత్తువ ఇది చెయ్యాలా అనేటువంటి అవకాశాలన్నీ కూడా తీరిపోతాయి. ఉత్సాహంగా కాలం గడుపుతూ ఉంటారు. మరియు పనులు వాయిదా వేయకుండా సమయానికే పూర్తి చేసే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మరియు చలాకీగా పనిచేస్తారు. ఆరోగ్యంలో, ఆర్థిక విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ చాలా శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఉద్యోగంలో కూడా ఎదుగుదల అనేది కనిపిస్తుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. మరియు వ్యాపారంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటే సానుకూల ఫలితాలు ఉంటాయి. స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, ముఖ్యంగా మిత్రులందరినీ కూడా మీరు కలుసుకుంటారు. శుభకార్యాల కొరకు ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరియు పాత రోజుల్ని గుర్తు చేసుకుంటారు. పాత మిత్రులు కలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు చూసే అవకాశం ఉంది. మీ యొక్క సబార్డినేట్లందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. వ్యాపారంలో కూడా ఏ పని పట్టుకున్నా సరే అది విజయం సాధించి మీకు లాభాలని తెచ్చిపెడుతూ ఉంటుంది. ఈ వారమంతా కూడా విద్యార్థుల చదువు విషయంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క ఇంకా ఏమైనా సరే దోషాలు కలిగినట్టయితే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తే మీకు ఇంకా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వాళ్ళకు, వృశ్చిక రాశి యొక్క నక్షత్రాలు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి ప్రకారం ఈ వారమంతా కూడా మిశ్రమమైనటువంటి గ్రహస్థితులు కలిగి గోచరిస్తూ ఉన్నాయి. జన్మ రవి దోషకారకుడై ఉన్నాడు మరియు చెడు లక్షణాలతో ఉన్నాడు. వక్రగతి అయినటువంటి శని కూడా వక్రగతిలో సంచరించడం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. 5, 1, 5, 9 ఈ 3 స్థానాలు కూడా నీచ స్థితి కారణంగా ఈ గ్రహాలన్నీ కూడా నీచ స్థితిలో ఉన్నాయి. దానివలన మీకు చాలా అనుకూల గ్రహాలు తగ్గిపోవడం వల్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ వారమంతా కూడా గృహాలలో చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం ఉంది. చికాకులు కానీ లేదా ఇంట్లో పరిస్థితులు కానీ మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. మరియు మీరు ఇంటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ వారమంతా కూడా ఏదో ఒక పనిలో ఉండేసి వేరే ఊరికి వెళ్ళడం కానీ వేరే స్టేట్కి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది ఈ వారమంతా కూడా. మరియు దేశాంతర వాసం కూడా అంటే విదేశాల యొక్క యానాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ వారంలో. విదేశీ యానానికి మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇంటికి దూరంగా ఉండడం మరియు ఇతరుల యొక్క ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికంగా కూడా మీరు ఎలాంటి కొత్త పనులన్నీ ప్రారంభించకుండా ఉంటేనే చాలా మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. వృత్తి వ్యాపారాలలో కూడా చాలా చికాకులు గొడవలు కలిగే అవకాశం ఉంది ఈ వారమంతా కూడా. పై అధికారులతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో కూడా మీరు చెయ్యని పనులు కూడా ఇవి మీ వల్ల ఇవి జరిగినవి అని చెప్పేసి మీకు అపవాదులు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి మీ ఉద్యోగంలో కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. తోటి వారితో కూడా మీ యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ మీ తోటి సహోద్యోగులతో కూడా జాగ్రత్తగా మెలగండి. మరియు మీరు మంచి చేయాలని ఏది అనుకున్నా సరే చెడు జరిగే అవకాశాలే మీకు కనిపిస్తూ ఉన్నాయి. రవి కానీ శని కానీ దోషాలు పోవడానికి పరమేశ్వరుని యొక్క అభిషేకం చేస్తే చాలా మంచి జరిగే అవకాశం ఈ వారం కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 5. తదుపరి ధనుస్సు రాశి వాళ్ళకు, ధనుస్సు రాశి యొక్క నక్షత్రాలు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ గ్రహ స్థితి ప్రకారము ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్లకు సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది ఈ వారమంతా కూడా. ఎందుకంటే మీకు 8 సంవత్సరాలుగా పట్టి పీడుస్తున్నటువంటి శని యొక్క దోషం అనేది, ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఈ యొక్క వారంతో మీకు తీరిపోయింది. అంటే ఈ వారంతో మొన్నటి వరకే శనివారం వరకే మీకు తీరిపోయింది. కాబట్టి ఈ యొక్క 15వ తారీఖు తర్వాత నుండే ఈ శని ప్రభావం పోయింది. కాబట్టి మీకు ఇంకా మంచి మంచి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. శని మంచినిచ్చిపోతూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఈ వారం మీకు కనిపిస్తూ ఉన్నది.
అనుకూలమైనటువంటి గ్రహాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ వారమంతా కూడా. చంద్రబలం కారణంగా కానీ 4 గ్రహాలన్నీ కూడా మీకు మంచి ప్రతికూలంగా ఉన్న మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. సమానంగా ఉన్నాయి గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలతలు, ప్రతికూలతలు. దానివల్ల వచ్చినటువంటి ఉపద్రవాలు కానీ ఏదైనా ఆపదలన్నిటిలో కూడా మీరు బయటపడే అవకాశం కనిపిస్తుంది. మీకు వచ్చిన ఆపదలు కానీ లేదా ఇబ్బందులు కానీ క్రమక్రమంగా దూరమైపోయే అవకాశం ఉంది ఈ వారమంతా కూడా. సమస్యలు కూడా సానుకూలమయ్యే అవకాశం ఉంది. మంచి ఫలితాలు, ప్రశాంతతతో మీరు ఆలోచించి నిర్ణయాలు, పనులు చేస్తూ ఉంటారు. మరియు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు కలిగే అవకాశం ఉంది. మీరు చేసేటువంటి పనుల వల్ల ఇతరులకు ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. వృత్తి వ్యాపారాలలో కూడా ఎదుగుదల అనేది ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త వ్యాపారాలు కూడా మీరు ప్రారంభిస్తే మీకు మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ వారమంతా కూడా. కుటుంబ పరంగా ఆరోగ్య విషయంలో కానీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు కానీ చాలా బాగుంటాయి ఈ వారంలో. దానివల్ల మీకు మానసికమైనటువంటి ఆనందం కలిగే అవకాశం ఉంది. గతం కంటే కొంత మంచి మార్పు అనేది ఈ వారం మీకు కనిపిస్తూ ఉంటుంది. గోచారాలు చాలా బాగున్నాయి కాబట్టి మీరు అనుకూలమైనటువంటి ఇంకా ఫలితాలు ఏవైనా కావాలంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసినట్టయితే మీకు ఇంకా మంచి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్లకు. ముఖ్యంగా సమానంగా మంచి, సమానంగా చెడు ఉంది. మరియు ఏలినాటి శని అనేది పోయింది కాబట్టి ఇంకా మంచి గ్రహస్థితికి చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మీ అదృష్ట సంఖ్య 6. తదుపరి మకర రాశి వాళ్లకు. మకర రాశి యొక్క నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ఠా నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారము మకర రాశి వాళ్లకు ఈ వారమంతా కూడా అంటే 17వ తారీఖు నుండి 23వ తేదీ వరకు సాధారణమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. మరియు లాభస్థానంలో రవి, బుధుడు సంచారం చేస్తూ ఉన్నాడు. దానివల్ల ఇంకా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు వీళ్ళిద్దరు కూడా. లాభంలో చంద్రబలం కూడా ప్రధానంగా ఉంది మీకు. కాబట్టి మంచి ఏలినాటి శని ఉన్నా సరే అది లాభస్థానంలో రవి ఉన్నాడు కాబట్టి దానివల్ల మంచి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఈ వారం కనిపిస్తుంది. వంశం వృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది ఈ వారంలో. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాల వల్ల ఏవైనా సమస్యలు ఉంటే సమస్యలన్నీ కూడా ఈ వారం దూరమైపోయే అవకాశం కనిపిస్తుంది. బంధుమిత్రులు మరియు స్నేహితులు మరియు మీకు తెలిసిన ఆత్మీయులతో వాళ్ళ సహాయ సహకారాలతో మీరు చాలా అధికమైనటువంటి మంచి విషయాలు నేర్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. లాభాలు కూడా కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏ కార్యమైనా సరే చెయ్యాలి అనుకుంటే అది మీరు ఈ వారంలో పూర్తి చేస్తారు. బంధువులు కూడా మీకు భరోసా ఇస్తారు. మీరు ఈ పని చేయగలరనేటువంటి ఒక ప్రోత్సాహాన్ని మీకు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరియు కొంత మంచి మిత్రులుగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ వారమంతా కూడా. మిమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళే మిమ్మల్ని అయ్యో ఇతను మంచివాడు అనేటువంటి అవకాశం వాళ్ళకు వస్తూ ఉంటుంది. మరియు మిత్రులు కానీ శత్రువులు వీళ్ళందరూ కూడా మీరు ఒక కంట గమనిస్తేనే మంచిది వాళ్ళను. దానివల్ల మంచి అవకాశాలు, మీరు ఏదైనా పనులు చేసేటప్పుడు మంచి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. అనవసరంగా ఎవరితో కూడా వైరాన్ని పెట్టుకోకండి, అంటే ద్వేషాన్ని పెట్టుకోకండి. మరియు కోపాన్ని కూడా పెంచుకోకుండా ఉంటేనే చాలా మంచిది ఈ వారమంతా కూడా. ఏదైనా సరే వాళ్ళు చెడు చేయాలని చూసినా సరే మీరు వాళ్లకు మంచి చేస్తూ పోతేనే మీ యొక్క దారి కూడా అంత మంచిగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. వృధా కాలక్షేపాలు చేయకుండా ఉంటే మంచిది. ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. విదేశీ యానాలకు కూడా మంచి అనుకూలమైనటువంటి రోజులు ఇవి. ముఖ్యంగా చదువుకునే వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. ఏ ఉద్యోగాలు కొత్తగా పోవాలన్నా సరే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఈ వారంలో ఈ యొక్క మకర రాశి వాళ్లకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే శివ ఆరాధన చేస్తే చాలా మంచిది. మీ అదృష్ట సంఖ్య 4. తదుపరి కుంభరాశి వాళ్లకు. కుంభరాశి యొక్క నక్షత్రాలు ధనిష్ఠా నక్షత్రము 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ముఖ్యంగా
17 నవంబర్ నుండి 23 నవంబర్ వరకు చాలా అనుకూలమైనటువంటి రోజులివి. మరియు లాభస్థానంలో శుక్రుడున్నాడు, మరియు దశమ స్థానంలో రవి ఉన్నాడు, మరియు చంద్ర బలం కూడా మీకు తోడవుతుంది. రవి కూడా అనుకూలంగా ఉన్నాడు, మరియు 8వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా మీకు లాభాన్ని కలిగిస్తున్నాడు. అంటే ఏంది, మొత్తం 6 గ్రహాలు మీకు అనుకూలతలో ఉన్నాయి. కాబట్టి దానివల్ల కార్యజయం, ఏ పనైనా సరే మీరు అనుకుంటే కార్యంలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. మీరు మనస్సులో సంకల్పించుకున్నటువంటి ఏ అవకాశం ఉన్నా సరే, ఏ పనైనా సరే అది నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది. ఏ పనైనా పరిపూర్ణంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించే అవకాశం కనిపిస్తుంది. చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది ఈ వారమంతా కూడా. కొత్త ఉద్యోగాలు కూడా మీకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, కొత్త ఉద్యోగాల్లో అవకాశాలు కానీ వస్తాయి. మరియు పరీక్షలలో కూడా ఏవైనా పోటీ పరీక్షల్లో పోటీ పడే వాళ్లకు చాలా అనుకూలమైనటువంటి రోజులు. దాంట్లో మీరు విజయం సాధించే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. మరియు ఆర్థికంగా కూడా ఎలాంటి లోటుపాట్లు ఉండవు. మీరు అనుకున్నటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. కాబట్టి వస్త్రలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. శత్రువులపై విజయాన్ని కూడా సాధిస్తారు ఈ వారమంతా కూడా. మంచి అనుకూలమైనటువంటి మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. దానివల్ల ఏది ఆరంభించినా సరే దాన్ని మీరు పూర్తి చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. శుభవార్తలు వింటారు. శుభ ఫలితాలు కలిగే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ముఖ్యంగా నవంబర్ 17వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు. కాబట్టి చాలా అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. అయినా సరే ఇంకా ఏమైనా గ్రహదోషాలు మీకు కనిపించినట్టయితే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసినట్టయితే చాలా మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య 2. తదుపరి మీనరాశి వాళ్ళ. మీనరాశి యొక్క నక్షత్రాలు పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, మరియు రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారము నవంబరు 17వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు సాధారణమైనటువంటి గ్రహస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. గత వారం కంటే గురువు మరియు చంద్రబలం అనేది కొంత పెరిగింది తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా లేవు. అంటే ఈ 2 గ్రహాలు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా లేవు. కాబట్టి ఏలినాటి యొక్క శని యొక్క ప్రభావం కూడా మీకు ఉన్నది. కాబట్టి అష్టమంలో రవి దోషం పోయింది. అయినా సరే ఆ అపమృత్యు దోషాన్ని తొలగిపోవడానికి మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది. నీరసం, నిస్సత్తువ, ఈ పని మనం చెయ్యాలా అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి అలసట, ప్రయాణాలలో ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది, కానీ కొన్ని శుభ ఫలితాలన్నీ కూడా దూరమైపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. చంద్రబలం కారణంగానే మానసిక ప్రశాంతత వచ్చే అవకాశం ఉంది. వృధా ఖర్చులు కూడా కొంత తగ్గించుకుంటే కొంత మంచిది. మరియు అహంకారంతో పనులు చేస్తే మాత్రం మీరు నష్టపోయే అవకాశమే ఈ వారం మీకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరేమి చెప్పినా సరే మాటలు వినకండి. మీ సొంత నిర్ణయాలతో, సొంత అభిప్రాయాలతో చేస్తేనే ముఖ్యంగా మీనరాశి వాళ్ళకు ఈ వారమంతా కూడా మంచి శుభ ఫలితాలు, మంచి యోగకారకమైనటువంటి రోజులు కలిగే అవకాశం ఉంది. తక్కువగా మాట్లాడండి. ఎవరితో కూడా వాదనలు కానీ కొట్లాటలు కానీ చేసుకోకండి. ఉద్యోగంలో కూడా మార్పు కోసం ఈ వారం ప్రయత్నించకపోవడమే మంచిది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయకండి. ఉన్న ఉద్యోగాల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తేనే మంచిది. వ్యాపారంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఈ పని చేయొచ్చా, దీనివల్ల ఏమైనా నష్టాలు కలుగుతాయని ముందుగా ఆలోచించి చేస్తేనే చాలా మంచి జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంత అనుకూలంగా మంచిగా ఉంటుంది. కుటుంబంలో కూడా కొంత సఖ్యత కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగంలో మరియు వ్యాపారంలో స్థిరంగా ఉండండి. ఎలాంటి వేరే ఉద్యోగాలకు కానీ వేరే వ్యాపారాల ఆలోచన మాత్రం ఇప్పుడు చేయకపోవడమే మంచిది. ముఖ్యంగా నవంబర్ 17 నుండి 23వ తారీఖు వరకు వివాహ ప్రయత్నాలు మాత్రం చేస్తే కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నది. అయినా సరే ఇంకా ఏమైనా గ్రహ దోషాలు మీకు కనిపించినట్టయితే అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్టయితే మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. మీ అదృష్ట సంఖ్య 1. శుభమస్తు.